నమస్కారం అమ్మా. అమ్మా ఎవరమ్మా విచారండి. మేము భారతమ్మ రుచుల నుంచి మీరు చేస్తారు కదమ్మా, మీ పచ్చళ్ళు పొడి అన్ని మేము రెడీ చూస్తాము. బాగుంటాయమ్మా, చాలా బాగున్నాయమ్మా. మాకు ఇంట్లోకి చేసుకోవడానికి కానీ పిల్లలకి కానీ అన్ని చాలా బాగున్నాయమ్మా. ఈ రెడీ టు హీట్, ఈ వాంగీబాత్ పౌడర్ అని, బిస్బిల్లేబాత్ పౌడర్, పులిహోర పౌడర్ చాలా బాగున్నాయమ్మా. అన్ని వాడతావా నువ్వు? మీరు అన్ని వాడుతున్నామమ్మా. మీ పచ్చళ్ళు పొడులు అన్ని మేము తెప్పించుకుంటాం. చాలా సంతోషం. చాలా క్వాలిటీ బాగుందమ్మా, చాలా బాగున్నాయి. అవునా, ఇంత దూరం వచ్చావు ఏమ్మా? ఇందుకోసం వచ్చావు, సంతోషం. ఇంకా కొంచెం వెరైటీగా మీరు సంక్రాంతి స్పెషల్ అని చెప్పి లడ్డూలు, సున్నుండలు, ప్రోటీన్ లడ్డు అని రెడీ చేస్తున్నారంట కదమ్మా? అవునమ్మా. అవి ఏమేమి వేస్తారమ్మా మీరు? అందులో ఏమేమి వేసి రెడీ చేస్తారో? అవునమ్మా, చెప్తాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇప్పుడు ప్రోటీన్ లడ్డు చేయాలని నేను అన్ని ఇక్కడ పెట్టుకున్నాను, నీకు చెప్తానమ్మా. చెప్పండి. సుమన్ టీవీ వారికి నమస్కారాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికి కూడా నమస్కారాలు. ముందుగానే అడ్వాన్స్గా వచ్చే సంక్రాంతి గారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పుడు ఒక అమ్మాయి అడిగింది ప్రోటీన్ లడ్డు చేసే విధానం చెప్పనింది, దాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ప్రోటీన్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు అన్నీ వేస్తాము, ఎందుకంటే చాలా ఆరోగ్యమైన పదార్థం ఇది. తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ. సగ్గుబియ్యము, తర్వాత మినపగుండ్లు, అవిసెలు, పెసరపప్పు, గోధుమలు, పల్లీలు, నువ్వులు, అటుకులు, కొబ్బరి, తర్వాత వచ్చి జీడిపప్పు, పుట్నాలు, ఇవన్నీ కూడా సమమైన పాలలో బాగా వేయించుకొని తర్వాత వీటినంతా పౌడర్ చేసుకొని మిక్సీ పట్టుకొని, తర్వాత మంచి నెయ్యి ఉండాలి దీనికి చేయడానికి. ఆ పౌడర్ని మంచి కరిగించిన నెయ్యిలో, ఇది కరిగించక ముందు నెయ్యి, ఇది కరిగించిన నెయ్యి, ఈ నెయ్యితో ఆ లడ్డు తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ఈ పదార్థాలన్నీ వేయించి చేసుకున్న పౌడరు, ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేస్తాం. ఇది కరిగించిన నెయ్యితో అయితేనే లడ్డు బాగా నిలుస్తాయి. ఇది ఆరిపోకముందే లడ్డుగా చేసుకోవాలి. తయారైన ప్రోటీన్ లడ్డుమా ఇప్పుడు చెప్పాను కదా, అందులో మళ్ళీ ఇంకొక మారు చెప్తాను. అందులో కావాల్సిన వస్తువులు అన్నీ, ప్రతి వస్తువు కూడా విడివిడిగా దేనికి దానికి విడిగా వేయించుకోవాలమ్మా. గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చిన్న మంట మీద. అవన్నీ కలిపి మళ్ళా మిక్సీ వేసుకొని బెల్లం కలుపుకొని అందులో అప్పుడు దాన్ని తయారు చెప్తాను. సగ్గుబియ్యము, మినపగుళ్ళు, రాగులు, పల్లీలు, గోధుమలు, పెసరపప్పు, జీడిపప్పు, కొబ్బరి, అవిసెలు, అటుకులు, నువ్వులు, ఇవన్నీ పొడి కొట్టుకున్న తర్వాత అందులోకి బెల్లం వేసి, యాలకులు, కొబ్బరి అన్నీ కలిపి దాన్ని మిక్సీ పట్టుకునేసి, తర్వాత దీన్ని అన్నీ ఒకసారి చేసుకోవాలని ఏం లేదు. ఇంటికి ఎంత అవసరం ఉంటే అంత వేడి వేడి నెయ్యి కాచిపోసి అప్పటికి తగినంది కట్టుకొని మళ్ళీ తర్వాత మనకు బుద్ధి పుట్టినప్పుడు కూడా చేసుకోవచ్చమ్మా. ఈ ప్రోటీన్ లడ్డు ఈ భారతమ్మ రుచుల్లో రెడీగా చేసి పెట్టింటారమ్మా. అవి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు.